ఏ ఆడదైనా తన భర్త కష్టాల్లో ఉంటే ఆ కష్టాలు పంచుకోవడానికి చూస్తుంది, కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నిస్తుంది. కానీ నువ్వు నీ భర్తని ఆ కష్టంలోనే మగ్గిపోమని వదిలేస్తున్నావు, ఆ కన్నీళ్లలోనే కృంగిపోమని వదిలేస్తున్నావు. అత్తయ్య గారు, నా భర్త మీద నాకు ప్రేమ ఉండదా? ఆయన కష్టాల్లో ఉంటే విడిపించాలని నాకు మాత్రం అనిపించదా? ఏ భార్య అయినా అయితే అనుకుంటుంది, కానీ నువ్వు మాత్రం అనుకోవు. నీకు సమాజ సేవ చేయడమే కావాలి. దారిన పోయే దానయ్యల దగ్గర నువ్వు గొప్పదానివి అనే పేరు తెచ్చుకోవాలి. అంతేగాని సొంత కుటుంబంలోని మనిషి చావు బతుకుల మధ్య ఉన్నా సరే నీకు అవసరం లేదు, అంతే కదా? మీరు నా గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు అత్తయ్య. నేనేం చేసినా కుటుంబం కోసమే చేశాను. ఏం ఆలోచించినా నా అనుకున్న మనుషుల కోసమే ఆలోచిస్తాను. గాడిదకేం తెలుసు గంధపు చెక్కల సువాసన అని నీలాంటి వాళ్ళకి కుటుంబంలో ఉండే ప్రేమలు అభిమానాలు ఎప్పటికీ తెలియవు. కానీ కుటుంబం కోసమే అన్ని చేస్తున్నట్టు తెగ నాటకాలు ఆడతారు. కరెక్ట్ గా చెప్పే వదినా. ఈవిడ గారు ఎప్పుడేం చేస్తుందో తెలీదు, ఎందుకు చేస్తుందో తెలీదు. ఆఖరికి నేను కుటుంబం కోసమే చేస్తున్నాను, కుటుంబం బాగు కోసమే పడి చచ్చిపోతున్నాను అని అందరూ నమ్మేలా ఏవేవో పిచ్చి కబుర్లు చెప్తూ ఉంటుంది. ఐరేంద్రి, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఇక్కడ అభి గురించి అందరికి తెలుసు. వేళ్ల నోర్లు ఎందుకు మూయిస్తున్నావు శ్రీకర్? లలిత ఐరేంద్రి అన్న దాంట్లో తప్పే ఉంది. అభి వల్ల ఎప్పుడు ఏదో ఒక సమస్య రావడం తప్ప ఏ రోజైనా సంతోషంగా ఉన్నామా? ఈవిడ మన కుటుంబంలో సంతోషాల వర్షం కురిపించకపోయినా పర్లేదు, మన ఇంటి మీద సమస్యలు తీసుకురాకుండా ఉంటే చాలు. అత్తయ్య గారు, మావయ్య గారు, రాహుల్ బాబుని విడిపించటానికి నా శాయశక్తిలో నేను ప్రయత్నిస్తున్నాను. రేపటికల్లా ఎలాగైనా ఆయనని విడిపిస్తాను. నన్ను నమ్మండి. ఇలాంటి నమ్మకమైన కబుర్లు ఎన్నిసార్లు చెప్పలేదమ్మా, ఎన్నిసార్లు నమ్మించి మోసం చేయలేదమ్మా. అమ్మా, రేపటి వరకు టైం ఇవ్వమని అడుగుతోంది కదా, ఇవ్వటంలో తప్పే ఉంది. అన్ని పనులు అనుకున్న వెంటనే అయిపోవాలి, అరక్షణంలో అయిపోవాలి అనుకుంటే ఎలా? అవునత్తయ్య, అభి కాస్త టైం ఇచ్చి చూడండి. చూడభి, రేపట్లోగా నా కొడుకుని గాని విడిపించలేదో నువ్వు నా చావుని చూస్తావు.